కుక్క పరిగెత్తుకుంటూ ఈ చిన్న పాప దగ్గరికి వస్తుంది. అయితే ఈ పాపకు కళ్ళు ఉండవు. అందుకని ఈమె తన స్నేహితుడు అయిన ఈ కుక్కతో కలిసి కట్టెలు తేవడానికి అడవిలోకి వెళ్తుంది. అప్పుడు ఈ కుక్క అడవిలో ఉన్న కట్టెలను ఒక్కొక్కటి తెచ్చి ఈ అమ్మాయికి ఇస్తుంది. అప్పుడు ఈమె ఈ కట్టెలను తీసుకుని తన బుట్టలో వేసుకుంటుంది. అలాగే ఈ కుక్క దారికి అడ్డంగా ఉన్న రాళ్లను తీసి ఈ అమ్మాయికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తూ ఉంటుంది. అయితే ఈ అడవి పక్కన ఉన్న రోడ్డుపై ఒక కారు ప్రమాదం జరుగుతుంది. బోర్లా పడిన ఈ కారులో ఈ ముసలి వ్యక్తి ఇరుక్కుని పోతాడు. కారు బయట ఉన్న ఈ కుర్రాడు తన తండ్రిని బయటకు తీయలేక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఈ ముసలి వ్యక్తికి ఆస్తమా అటాక్ వస్తుంది. అయితే ఇతడి టాబ్లెట్లు ఆ కారులో ఉన్న క్యాబిన్ లో ఉంటాయి. ఇంతలో అక్కడికి ఈ పాప తన కుక్కతో వస్తుంది. అప్పుడు ఈ కుక్క అక్కడ ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి ఈ పాపను ఆ ప్రమాదం దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ పరిస్థితి గమనించిన తరువాత ఈ పాప నేరుగా ఆ పడిపోయిన కారు లోపలికి వెళ్తుంది. అప్పుడు ఈ కుర్రాడు తనకి చెప్తూ ఉండగా ఆ క్యాబిన్ లో ఉన్న ఆస్తమా టాబ్లెట్లను బయటికి తీస్తుంది. అలాగే ఈ ముసలి వ్యక్తికి ఆ టాబ్లెట్లను వేస్తుంది. ఆ తరువాత ఈమె సీట్ బెల్ట్ తప్పించి ఇతన్ని బయటికి వచ్చేలా చేస్తుంది. ఆ తరువాత అక్కడ ఉన్న ప్రజలు అంబులెన్స్ కు ఫోన్ చేయక అక్కడికి అంబులెన్స్ వచ్చి ఈ వ్యక్తిని కాపాడి తీసుకువెళ్తుంది. ఈలోపే ఈ పాప అక్కడి నుండి వచ్చేస్తుంది. అప్పుడు అంబులెన్స్ లో ఉన్న ఈ ముసలి వ్యక్తి నన్ను కాపాడిన ఆ పాపను తీసుకురమ్మని తన కొడుకుతో చెప్తాడు. అని అప్పటికే ఈ పాప వెళ్లిపోతుంది. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేయండి.